టెంపుల్ గ్లాన్స్ కు స్వాగతం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి. వెల్లూరు దగ్గర శ్రీపురంలో గోల్డెన్ టెంపుల్ కి వచ్చాం. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని చెట్లు జాముల మధ్యలో ప్రకృతి సౌందర్యంతో ఎంత అలవాటుతో కట్టించారో. ఆ రోజుల్లో 1500 కేజీల గోల్డ్ను ఉపయోగించి 52 స్తంభాలున్నాయి లోపల. తర్వాత గోపురం, వీటన్నిటికి కూడా గోల్డ్ తాపడం చేశారు. ఇందులోనే 70 కిలోల స్వర్ణలక్ష్మి విగ్రహం ఒక చోట ఉంటుంది. ఆ అమ్మవారిని, ఆ స్వర్ణలక్ష్మిని మనం స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత ఆ రోజుల్లో 600 కోట్లు ఖర్చు పెట్టారు. 2001 నుంచి 7 లోపల 6 సంవత్సరాల కాలం పాటు 400 మంది శిల్పులు దీనికి పనిచేశారు. ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణం అందించిన వాడికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అసలు లోపల ఏంటంటే ఒక రోజు కూర్చొని హాయిగా ఈ చుట్టుపక్కల అన్ని చూసుకుంటా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మనం లోపలికి ఈ గోల్డెన్ టెంపుల్కి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లబోయే ముందుగానే 1700 కేజీల వెండితో సాలిడ్ గా చేసినటువంటి వినాయకుడు ఉన్నాడు. ఆ వినాయకుడిని దర్శనం చేసుకుని లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఇది లోపల ఏంటంటే ఈ బంగారు గుడికి, ఈ గోల్డెన్ టెంపుల్ కి 3 వైపులా నీళ్లుంటాయి. ఒకవైపు వచ్చి ద్వారం ఉంటుంది, ఎంట్రన్స్. ఈ ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి ఈ గుడిని మనం దర్శించుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఎక్కడైతే అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా. 9 అడుగుల ఎత్తున భారీ వెంకటేశ్వర స్వామి అత్యంత అద్భుతంగా కలకలలాడుతున్నారు. ఎంత ఆనందమైన విషయం అంటే అంత ఆనందమైన విషయం. మీరు రండి, ఇటువైపు వచ్చినప్పుడు గోల్డెన్ టెంపుల్ దర్శించుకోండి. మీరు కూడా లక్ష్మీదేవి పాత్రులకి మీరు కూడా చక్కగా ఇంట్లో గోల్డ్ పెట్టుకోండి. స్వామివారిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మీరు తరించండి.